ఈ శిలువ మరణం పొందిన శుక్రవారాన్ని మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే లేకపోతే మహా గొప్ప శుక్రవారం అని అంటాం. ఇందులో కొంచెం అనుమానం ఉంటుంది. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఆ రోజును మనం ఒక బ్లాక్ డేగా గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే అదొక వేదనకరమైన రోజుగా గుర్తుపెట్టుకుంటాం. యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టిన ఈ శుక్రవారాన్ని శత్రువులు వాళ్ళకి మంచి రోజు అనుకోవచ్చు, కానీ మరి మనం ఎందుకు గుడ్ ఫ్రైడే అని అంటున్నామనంటే, యేసుక్రీస్తు వారి ప్రాణం తీయటం ఎవని తరము కాదు. ఆయన తనంతటి తానే ప్రాణం పెట్టాడు. తిరిగి మూడవ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన మరణం ద్వారా మనకి మోక్ష భాగ్యం దొరికింది. ఆయన మరణం ద్వారా మన పాపాలకు క్షమాపణ దొరికింది. ఆయన ప్రాణం పెట్టాడు, సమాధిలో ఉండకుండా మూడవ దినాన మృత్యుంజయునిగా లేచాడు. అందుకనే ఈ శుక్రవారం మనకి మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడేగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున యావత్ ప్రపంచంలో క్రైస్తవ వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో పలికిన 7 మాటలు, సేవియర్ ఆఫ్ ది 7 words అని అంటారు. ఆ రక్షకుడు పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏటేటా ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రమే కన్నీటితో దుఃఖంతో ఉంటారు, కానీ తర్వాత ఇక వాటిని అనుసరించే వాళ్ళు తక్కువ. కానీ నీవు నేనైతే ఏటేటా మాటలు గుర్తు చేసుకుంటూ యేసయ్య సిలువలో చేసిన ప్రాణత్యాగాన్ని, ఆయన కార్చిన యవన కాలపు రక్తము యొక్క ఆలోచనతోటి ఆ అర్థం ఏంటో తెలుసుకొని మన జీవితాలు మార్చుకోవాలి, మన బ్రతుకులు మార్చుకునే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటలు మొదలుకొని రమారమి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వ్రేలాడాడు. ఈ 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఆయన 7 మాటలు పలికారు. 7 మాటలు పలికారు. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడదీయబడిన యేసయ్య కడకు పలికిన 7 మాటలు ప్రపంచాన్ని మార్చడానికి అవసరము. ప్రపంచంలో ఉన్న క్రూరమైన కఠినాత్ములైన మనుషులు మృదువైన వారిగా మార్చబడటానికి ఉపయోగపడే సోపానాలుగా ఉన్నాయి. వాటిల్లో ఈరోజు కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైన వైద్యుడైన లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. మొట్టమొదటి మాట ఏంటిదంటండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరిని గురించి? ఆయనను పట్టుకొని అవమానించిన వాళ్ళు, తలన ముండ్ల మగటం అదిమిన వాళ్ళు, ఆయన ప్రక్కన ఈటిపోటు పొడిచిన వారు అక్కడ ఉన్నారు. ఆ భారమైన సిలువను మోయలేక తడబడు అడుగులతో ఆ గొల్గతా కొండ దాకా పడుతూ లేస్తూ మోస్తూ ఉంటే, బలహీనంగా పడిపోయినప్పుడల్లా కొరడా జులిపించి కొట్టి గాయపరిచి వేదన చెందించిన వాళ్ళను చూచి అంటున్నాడంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు. క్రైస్తవ్యంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటన్నానంటే, క్షమించే గుణం ఉండాలి. పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలనంటే, దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలనంటే, దేవుని సన్నిధికి ఆలయానికి వస్తూ పోతూ ఉంటేనే చాలదంట, కానీ వాక్యం చదవటం, వాక్యం వింటేనే చాలదంట, కానీ విన్న వాక్య ప్రకారం నడిచేవారిగా మనము ఉండాలి. క్షమించే గుణం కలిగిన వారిగా ఉండాలి. ఈ పగటికాల సమయంలో మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునున్నాయి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వచ్చినాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు ఆరాధనలకు వెళుతున్నాం, వస్తున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి, పాత వస్త్రాలు పోయి క్రొత్తవి వస్తున్నాయి, క్రొత్తవి మళ్ళీ పాతవి అయిపోతున్నాయి. కానీ బ్రతుకు మారాలి, ఆలోచన మారాలి, తీర్మానం మారాలి, మన నిర్ణయాలు మారాలి. దేవుని సన్నిధిలో మన స్వభావాన్ని, మన యొక్క అంతరంగాన్ని మార్పు చేసుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నాం. ఈ పగటికాల సమయంలో ఈ ఉపవాస దినాలు
దినాలు ముగింపులో దేవుని పాద సన్నిధికి చేరి ఈ శిలువ ధ్యాన కూడికలో చేరిన మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా ఇన్ని రోజులు మీ సన్నిధిలో ఉపవాసం ఉండటానికి సహాయం చేశావు, నీ మాటలు వినటానికి సహాయం చేశావు, మీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి కూడా నాకు బలం ఇచ్చావయ్యా. ఎండైనా వానైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఆటంకాలు ఏ వచ్చినా మీ సన్నిధిలో కనపడే భాగ్యం ఇచ్చావయ్యా. మరి మీకున్న గుణం, మీ మాదిరి నేను కూడా నడుచుకోవటానికి శత్రువులను సైతం, హింసించిన వారిని సైతం క్షమించే మనసు మాకు దయచేయని అడగాలట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏంటంట, దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంపను కూడా చూపించమంటే, నేను ఒక చెంప మీద కొడితే నువ్వేం చేయాలట? ఏం చేయాలి అంటే, ఇక అట్లా అన్నాం కదా అని చెప్పి ఒక దైవ సేవకుడిని చంపితే ఇంకొక దైవ సేవకుడికి వెళ్ళి నన్ను చంపయ్యా అన్నట్టు స్వార్థ ప్రకటించేవాళ్ళు. యేసు ప్రభు ఒక సందర్భంలో అంటాడు, ఇదిగో మీ వద్ద 2 అంగీలు ఉంటే ఒక అంగీ నమ్మి ఏం కొనుక్కోమన్నాడు? మళ్ళీ ఈ చెబితే విప్లవం అని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను కూడా అడిగారు ఈరోజు ర్యాలీ అని. నేనేమన్నానంటే, యేసు ప్రభు వారు మీరు ర్యాలీ చేసినా చేయకపోయినా ఆయన చేసిన కార్యం అయిపోయింది. దైవజనుడు వెళ్ళిపోయినప్పుడు చేయలేని ర్యాలీ ఈరోజు ఎందుకయ్యా, ఈ సంవత్సరానికి ఆపితే చాలా బాగుంటుంది. అదే మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ముసలోళ్ళు చనిపోతేనే నువ్వు 30 రోజులు బాధపడుతున్నావే, ఆస్తి వాళ్ళకి ఇచ్చిపోయాడు నాకు ఇవ్వలేదని తెగ దిగులు పడుతున్నావే. మరి యవ్వన కాలంలో 45 ఏళ్ళు 44 ఏళ్ళ వయసులో ఉన్న దైవజనుడు చనిపోతే ఆయన భార్య సంగతి ఏంటి? పైగా మన ఆంధ్ర రాష్ట్రం కాదు, ఇండోర్ మధ్యప్రదేశ్ యవన కాలంలో ఉన్న కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితం ఏంటి? డబ్బున్నా భర్త లేకపోతే ఆడగూతురు జీవితం ఎట్లాగా ఉంటుందో మీకు తెలియదా? ఆ రోజు చేయలేని ర్యాలీ మన పిల్లలు కూడా పెడితే కొంతమంది దైవ సేవకులు నేనేమన్నానంటే, ఈ సంవత్సరానికి గుడ్ ఫ్రైడే ర్యాలీ చేయకపోతే బాగుంటుందేమో, దైవజనుని క్షేమం కోసం ప్రార్థన చేస్తే, అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అబ్బాయి, చేస్తే మీరు చేయండి లేకపోతే లేదు అని అన్న. దేవునికి స్తోత్రం. మళ్ళీ దానిని ఇంకొక రీతిగా భూతార్థంలో చూసుకుంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. నేనైతే ఒక నిశ్చయితకు వచ్చా, నేనైతే చెయ్యను, నేనైతే వెళ్ళను. అదే మన ఇంట్లో మన తమ్ముడో మన అన్నో మనకు చెందిన వాళ్ళు పోతే మనం వెళ్ళగలమా? ఆ కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చెయ్యాలి. ఆ కుటుంబ మేలు కోసం దేవుని సన్నిధిలో మనం కన్నీరు గార్చేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈయన అంటున్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని అందరిని చూచి వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఓ చెంపను కొడితే ఇంకొక చెంపను మీరు చూపించండి అని. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ 44వ వచనం ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులయ్యుండునట్లు. ఎవరిని ప్రేమించాలి? అసలు ఇది సాధ్యమా? చదవటం మీకు సాధ్యమే, చెప్పటం నాకు కూడా సాధ్యమే, కానీ ఆచరించడానికి వస్తే కానీ అగసాట్లు ఏంటో తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? శత్రువులని అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటారు, ఎంత చేసినా మన అయ్యగారు ఎట్ట వెళ్ళిపోయాడమ్మా మళ్ళీ, అసలు ఏమన్నా ఉందా ఈయనకి? ఉందా? నాకు ఏముందనంటే ఈ 5వ అధ్యాయంలో ఏం చెప్పిన మాటే, ఒకళ్ళతో మనకెందుకు, మనకేం కావాలి? పరలోకం కావాలి. పరలోకం ఎన్నో మాటలన్నారు, ఎంతో గాయపరిచారు యేసయ్యని. అయినా సరే సిలువలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే క్షమాపణ. అందుకని ఒక భక్తుడు అంటాడు, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర,
పాలుగారు దేహం పైన పాపాత్మల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహం పైన పాపాత్మల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. హల్లెలూయా. దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలనంటే శిలువ ధ్యాన కూడికలో చేరిన మనం శిలువ యొక్క విలువ మన జీవితాలకు అబ్బాలి అనంటే మనం చేయాల్సిన పని అంట హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ప్రభు ఇడు తొందరగా నాశనం అయిపోవాలి, ఇడు కొంప కొల్లేరు కావాలి, ఇడు ఇల్లు ఇడిపోవాలి, ఈ ప్రార్థన కాదండి చేసేది, ప్రభువుకి అప్పచెప్పాలి. చేత అయితే వాళ్ళ క్షేమం కోసం చెయ్యి, లేకపోతే శాపం మాత్రం పెట్టమాకు. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, నన్ను ఇటు చేశాడు అందుకే అడికెట్ట అయిపోయింది. నువ్వెవరు వెండి చెప్పటానికి? దేవుడు చేయాలి ఏం చేసినా కదండి. మన తీర్పులు ఎంతవరకు దేవుడు చేయాలి, మంచి అయినా చెడైనా తీర్పు తీర్చాల్సింది దేవుడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2025వ సంవత్సరం వసంత దినాలు ముగింపులోనికి వచ్చాం. ఈ చివరి రోజు శిలువ ధ్యాన కూడికలో, ఈ ఉపవాస కూడికలో మనం అందరం ఎవరికి వాళ్ళు మదిలో ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటనంటే, ప్రభువా చాలా సంవత్సరాల నుంచి నేను వింటున్నానయ్యా, క్షమించే గుణం నాకు దయచేయండి అయ్యా, శత్రువుల కొరకు ప్రార్థన చేసే గుణం దయచేయండి అయ్యా, హింసించే వారి కొరకు ప్రార్థన చేసే గుణం నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఓసారట ఇట్లాగని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అబ్బాయి మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీ ధోనిలు వదిలిపెట్టారు. రే నీ బైబిల్ ఏది? దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట, పరిశుద్ధ గ్రంథం మనకు గుర్తు చేస్తున్న మాట ఏంటనంటే ఓ చక్కని మాట. అయ్యా మరి మీరందరూ నన్ను వెంబడించారు, మీ పడవలు వదిలిపెట్టారు, మీ వలలు వదిలిపెట్టారు, నాతో కూడా పరలోక రాజ్యానికి వారసులు కావటానికి నన్ను అనుసరిస్తున్నారు. అనుసరించే మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలనంటే మీ పడవలు వదిలిపెడితేనే చాలదు, వలలు వదిలిపెడితేనే చాలదు. ఇదిగో నేను చెప్పే ఈ పద్ధతులను అనుసరించి నడవాలి. ఏం చేయాలయ్యానంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, మీ ఎడలు తప్పిదం చేసిన వారిని క్షమించండి అని అన్నారంట. అనగానే వీళ్ళల్లో దుడుకాయన ఒక ఆయన ఉంటాడు. మీ అందరూ ఉడుకు రక్తమైన శాంతమూర్తిలే, కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు దుడుకు పేతురు. పేతురు గారి పేరు ఏం పేరండి? మహాదుడుకు అనమాట. ఆ పేతురు గారు ఏమన్నాడనంటే అందరికన్నా ముందుకొచ్చి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21 నుంచి చదువుకుంటే అందులో ఈ తంతు వరాయబడిద్ది. ఏమనంటాడో తెలుసా? ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభువా తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. చూసారా ఏమంటున్నాడంట? అయ్యా నువ్వు క్షమాపణ క్షమిస్తే పరలోకం అని అంటున్నావు కదా, నా సహోదరుడు, నాకు తెలిసినవాడు, నాకు తెలిసిన వ్యక్తి నా ఎడలు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 7 అనేది ఇక వాళ్ళకి సంపూర్ణం అన్నమాట. ఒకసారి 2 సార్లు 3 సార్లు. మనమైతే అంత ఓపిక ఏడుంది, ఇట్ ఈస్ ఫస్ట్ వార్నింగ్ అని అంటాం. ఇంకొంతమంది అంటారు అసలు ఇక సెకండ్ ఉండదు, థర్డ్ కూడా ఉండదు, ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని అంటారు. ఇదే మొదటిది, ఇదే ఈసారి తేడా వస్తే మాత్రం ఇక ఏమైనా చేసేస్తామంటారు. కానీ పేతురు భక్తుడు కూడా అడుగుతున్నాడు అంట, అయ్యా నువ్వు క్షమించమని చెప్తున్నావు, క్షమించితే పరలోకం అని అంటున్నావు, పరలోకం కోసమే మేము ఇన్ని పాటలు పడ్డాం, పడవలు వదిలిపెట్టాం, వలలు వదిలిపెట్టాం, నీ ఎంటబడి వచ్చామయ్యా, మరి మా సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు వరకు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా? 7 సంపూర్ణం కదా, ఇక అయిపోద్దిగా 7 సార్లు, 8వ ఏసై వచ్చావండి అని అన్నాడంట. అప్పుడు ఏసై ఏమన్నాడు తెలుసా? ఇదిగో 7 మార్లు మట్టుకు కాదు, అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ళు అంటే ఇయర్స్, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల మట్టుకు క్షమించాలి? 70 ఏళ్ళు. మానవుని ఆయుష్కాలం ఎంత? 90
90 సంవత్సరాలు బతుకుతారా? కీర్తనలో ఉందిగా, మా ఆయుష్కాలము 10వ వచనం కదా. అధిక బలం ఉంటే అంటే ఇప్పుడు మనిషికి పగ అనేది ఉండాలి అని అంటే చిన్నపిల్లలుగా ఉన్నోళ్ళు ఉంటారా? రూతును గట్టి గదిమే ఉరిని చూసింది, నిద్రపోయిందే. అదిగో రూతు మంచి పిల్ల, అల్లజేయలో కూర్చోమ్మా, ఎర్ర ఫ్రాక్ వేసుకొచ్చింది మా తల్లి, కూర్చో, రేపు కొంపకు కూడా రాని దేవుడిని. రూతును గదిమే ఇందాక ఇట్లా చూసింది, ఉరిని చూసింది, రేపురా మా ఇంటికి ప్రార్థనకి పైనుంచి రాళ్ళేస్తాను అన్నట్టు చూసింది. మళ్ళీ ఇప్పుడు నవ్వుతుంది. చిన్నపిల్ల కాబట్టి ఏం చేస్తుంది అంటే వాళ్ళకి పగ ఉండదు, వాళ్ళకి మదిలో పెట్టుకోరు. కానీ ఆ ద్వేషం పగ మదిలో పెట్టుకునే వయసు ఒకటి ఉండదు. కనీసం ఒక 10 ఏళ్ళన్నా రావాలిగా. మరి అంటే 70 ఏళ్ళు, అయ్యో ఒక 10 ఏళ్ళు మొత్తం అంటే టోటల్గా చెప్పాలంటే ఎంతకాలం క్షమించాలి తల్లి? ఎంతకాలం? అరే 70 అని సంఖ్య చెబుతారు. సత్యదాకా ఒక మాట అంటే బాతిగా గోళ, దేవునికి స్తోత్రం. ఎప్పటిదాకా అంటే అండి, క్షమించే గుణం మనకి ఉండాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేసే గుణం మనకి ఉండాలి. ఓసారట ప్రార్థన చేసుకునే ఒక వ్యక్తి, జరిగిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేసుకునే ఒక వ్యక్తి ప్రక్క గదిలో ప్రక్క పోర్షన్లో అద్దెకి వచ్చాడు. ఇటు ప్రక్కన ఇంకొక ఆయన ప్రార్థన అంటే గిట్టనోడు అద్దెకి వచ్చాడు. ఇద్దరు అక్కడ ఉంటున్నారు. సరే, ఈ వ్యక్తి అంట ప్రతిరోజు అర్ధరాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, తెల్లారుజామున ప్రార్థన చేసుకుంటాడు. ఎప్పుడు మెళుకు వస్తే అప్పుడు ఇక ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటాడంట. ఈ ప్రక్కన ఉన్న ఆయనకు ప్రార్థన అంటే పడక ఓ రోజున వార్నింగ్ ఇచ్చాడంట, రే నువ్వు పక్క గదిలో నీ గదికి నా గదికి తలుపే ఆడము, ఈ తలుపు చెక్కలో నుంచి నువ్వు ఆడ చేస్తుంటే ప్రార్థన మంచంలో పడుకున్న నాకు చెవులో జోరీలాగా ఉంటున్నాయి ఆ మాటలో, ఇంకెప్పుడైనా గట్టిగా ప్రార్థన చేస్తే మాత్రం ఊరుకొని అన్నాడంట. అయినా ఈ వ్యక్తి ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడంట. తిట్టినా తిట్టట్లా, ఏమన్నా బదులు మాట్లాడలేదంట. సరే అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేయటం మానట్లేదట. కొద్ది రోజులు పోయిన తర్వాత ఎట్లాగనే ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకునే వ్యక్తిని గదిలోనికి వెళ్ళి షార్ట్ పట్టుకొని బయటికి ఇడుచుకొచ్చి నడివీధులలో పడేసి కొట్టి తిట్టి ముఖాన్ని ఉమ్మూసి, ఇంకెప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే ఖబర్దార్ అన్నాడంట. అయిపోయిందిగా, ఉదయం గొడవ అయిపోయిందిగా. రాత్రి పూట మెల్లిగా పడుకొని, అయ్యా అతనికి తెలియక కొట్టాడయ్యా, నా ముఖాన్ని ఉమ్మేశాడయ్యా, అతను తెలియక పని చేశాడయ్యా, దయతో క్షమించయ్యా, ఆయన మీదకి ఏ శిక్ష రానియొద్దు. యేసయ్య పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు, ఈయన కూడా అదే మాట పలికాడు. అదే మాట పలుకుతుంటే కఠినాత్ముడైన వ్యక్తి అట తలుపు అవతలుండి విని కోపం కాస్త పోయి గుండె పగిలిపోయి కళ్ళెమ్మటి నీళ్ళు వస్తూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాడంట. ఒక మాట అంటే నేను ఓర్చుకోలేని సమాజం. ఉదయం పట్టుకొని నడివీధులలో వానిని కొట్టే, మోమును ఉమ్మేసి, అనరాని మాటలన్నా, నలుగురిలో అతను అవమానపరిచా, అయినా కూడా ఈ రాత్రి నా మీదికి శిక్ష రాకుండా మేలు కోసం ప్రార్థన చేశాడనంటే, ఆహా క్రైస్తవ్యానికి మూలమై ఉన్న క్రీస్తు బోధ ఎంత గొప్పది, ఆ క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదని చెప్పి ఇక పాట రాస్తున్నాడంట కూర్చొని ఆ వ్యక్తి. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక నా మేలు కోరి నన్ను ఆశీర్వదించమని అడిగేదా దేవుని ప్రేమని చెప్పి చివరికి అతడు క్రైస్తవునిగా మారిపోయాడట. కనుక ఈ పగటికాల సమయంలో మనం కూడా ఎట్లాగ ఉండాలనంటే క్షమించే గుణం కలిగిన వారిగా ఉండాలి. మనం అదిలో ప్రార్థన చేసుకోవాలి. మాట్లాడినప్పుడు నిజమేనయ్యా, నేను క్షమించలేకపోతున్నానయ్యా, క్షమించే గుణం దయచేయ అని అడగాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్తెఫనుని ఆయనను పట్టుకొని రాళ్లతో కొట్టించి చంపుతుంటే ఆ సంఘంలో 7 పెద్దలలో ఒక పెద్ద ఆయన అంటున్నాడంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. మనం కూడా ఏం చేయాలి? క్షమించే గుణం కలిగిన వారిగా ఉండాలి. క్షమాగుణం కలిగిన వారిగా ఉండాలి. ఉపవాస దినాలు ముగింపులో శోధన వచ్చిద్దని మీకు జ్ఞాపకం చేశా. కానీ ఆ శోధనలో దేవుని మీద ఆధారపడితే ఆయన మనకు మేలు చేస్తాడు. నిన్న ప్రార్థన అయిపోయింది, వచ్చేస్తున్నా, మా అమ్మాయి శ్రావణి అలాగును గుమ్మంలో నిలిచి ఇట్లాగ అన్నారన్నా, ఆ అమ్మాయి మైకులో నేను అన్నాను, నన్ను క్షమించాలి, నేను తొందరపడి అన్నాను ప్రార్థన చేసుకున్నా, మన ద్వారకా చెప్పింది. సరే, ఆ మాటలు వినపడలేదు నాకు తెలియదు, కానీ శ్రావణి మాత్రం నోరెత్తకుండా అలాగనున్నది.
దేవుని సన్నిధిలో క్షమించే గుణం మనకి కావాలి. నేను ఆలోచన చేస్తున్నా, 40 రోజులు ప్రార్థనకు వచ్చారు, ఉపవాసాలు ఉన్నారు, బాధతో ఆ అమ్మాయి అన్నది, అన్న తర్వాత పశ్చాత్తాపడిపోయింది. ఆ పశ్చాత్తాపం ఎవరికో ఇద్దరికో ముగ్గురికో కాకుండా బాహాటంగా ఏడ్చుకుంటా ఆ అమ్మాయి సాక్ష్యం అంతా నవ్వుతో చెప్పింది. నేను పిల్లోడిని పట్టుకొని ఇట్లా అన్నానని చెప్పి ఏడ్చి కన్నీటితో దుఃఖంతో చెప్పలేకపోయింది ఆ మాట. కానీ ఆ బిడ్డను కన్న తల్లి మాత్రం దేవుని సన్నిధిలో నా ఎదుట తోలనాటంగానే ఒక మాట అంటం కానీ లేదు. ఎందుకనంటే తనేం గొడవలకు వెళ్ళే పరిస్థితి కాదు. రెండవది, అందరూ నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలే, నేను ఆనందించా. పోయిన సొమ్ము కాశీగారి కుటుంబం తీసుకొచ్చి మన అమ్మాయికి ఇస్తే ఆనందపడ్డా. రెండవది, వాళ్ళిళ్ళు ప్రక్కనోళ్ళు ఏమన్నా అన్నా నేను శ్రావణి ఏమన్నా అంటదేమని చెప్పి చాలాసేపు నిల్చొని నిన్ను చూసే కానీ కోపం వచ్చినా అలాగని దిగమింగుకొని ఏముందిలే అన్నయ్య అని అన్నది. అంతే, ఒకటే మాట, బాధ ఉంటుంది. కానీ ఆ క్షమించే గుణం మనల్ని పరలోకానికి వారసులనుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ పగటికాల సమయంలో నేను చెప్పే మాట అదే, క్షమించే గుణం కావాలి. మీరు అడగొచ్చు, మీరేం క్షమించారు అని. నేను క్షమించానో లేదో నేను తిరిగే నా సహవాసం మీకు చెప్తూ ఉంటుంది. నేను ఒక పుస్తకంగా మీకు కనపడుతున్నా. వాస్తవంగా నాకున్న పరిస్థితులలో నేను ఎవరితో కలవకూడదు, కానీ ఈ మాటను బట్టి పరలోక రాజ్యం నాకు కావాలి కాబట్టి నా మటుకు నేను చేస్తున్నా. నాకు ఒక ధైర్యం ఏంటనంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పగటికాల సమయంలో మొదటి మాట యొక్క భావం ఏంటనంటే క్షమాగుణం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు క్షమించడం చేత అయితే శత్రువులు మిత్రువులుగా దేవుడు చేస్తాడు. త్వరగా చూద్దాం. రెండవ మాట, ఇంకొక మాట, అదే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం అనుకుంటా కదా. వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని ఏదో అటు ఇటుగా చెప్పట్లా, 50-50 అంటలా, 60-40 ఛాన్సెస్ అని అంటలా, ఆయన నిశ్చయముగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక సందర్భం ఏంటనంటే యేసు ప్రభు వారిని సిలువకేసి కొట్టి అలాగున వ్రేలాడదీశారు. ఆయన కుడివైపున ఒక దొంగని, ఎడమ వైపున ఇంకొక దొంగని వ్రేలాడదీశారు. ఎడమ వైపున ఉన్న దొంగ అంటున్నాడంట, ఏమయ్యా 3.5 సంవత్సరాలు నీ గురించి మేము చూసాము, ఎవరు చూసినా నజరేతు వాడైన యేసు, పడుచువాడైన యేసు, అమ్మో పరమాత్ముడిలాగా మంచి మాటలు చెప్పాడు అన్నావు, ఇంత గొప్పోడివే గనకైతే నీకెందుకు ఈ బాధ, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అని అన్నారంట. కానీ ఇద్దరు కలిసి దొంగతనం చేసి, ఇద్దరు కలిసి పంపకాలు పంపుకున్న దొంగలు, ఇద్దరు కలిసి దాక్కున్న దొంగలు, ఇద్దరు కలిసి ఒకే చోట నివాసం చేసిన దొంగలు పరలోక విషయంకి వచ్చేసరికి సపరేట్ అయిపోయారండి. దేవునికి స్తోత్రం. కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు, రే మనం చేసిన తప్పిదాలకు ఈ శిక్ష, కానీ ఇతనులు ఏ దోషము, ఇతనులు ఏ కపటము, ఏ పాపము లేదో, ఈయన అన్యాయంగా సిలువ వేయబడ్డాడు అని ఇప్పటికైనా నీకు బుద్ధి లేకుండా పోయిందా? ఈ మాటలు మాట్లాడటం మంచిది కాదని ప్రక్కనున్న ఎడమ వైపునున్న దొంగని, కుడివైపునున్న దొంగ మందలించి ఈయన అంటున్నాడంట, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. దొంగలే, ఇద్దరు దొంగలే. ఒకడేమో గర్వంతో మాట్లాడాడు, బాధలో ఏలెత్తి చూపించినట్లుగా అలాగున మాట్లాడాడు కోపంతో. కానీ ఇంకొక దొంగ ఏమో, అయ్యో మేము పాపులమయ్యా, మాకు ఈ శిక్ష సరిపడిందేనయ్యా, కానీ నేను నీతిమంతుడయ్యా, ఈయనలో ఏ దోషమో లేదు ఒప్పుకుంటున్నాడు. నేను పాపి నేను ఒప్పుకుంటున్నాడు. రెండవది ఆయన నీతిమంతుడని ఒప్పుకుంటున్నాడు. మూడవది పరలోక రాజ్యం ఉన్నదని ఒప్పుకొని అంటున్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. అంతే. ఆ మూడింటిని బట్టి యేసయ్య అన్నాడంట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే ఓ పాపిని పరలోకానికి తీసుకెళ్లే అధికారం ఎవరికి ఉంది? పరిశుద్ధుడైన దేవునికి ఉన్నది. రెండో మాటలో మనకి ఏం కనపడుతుంది? అధికారం అనేది కనపడుతుంది. సంఘంగా కూడుకున్న మనందరికీ దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18-19 వచనాలలో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. చూసారా? అంటే దేవుడు తన దగ్గరకు వచ్చిన వారికి అధికారం ఇచ్చాడు. ఈ సంఘమును నేను కడతా. సంఘం కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు. నా సంఘమును నేనే కడతా. కట్టిన సంఘానికి ఆయన ఏమిస్తున్నాడు?
అధికారం. పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇచ్చేదను. తాళం అని అంటే అధికారానికి గుర్తు. అప్పుడప్పుడు అంటే వేసాడురా బాబు తాళం అని అంటారు. అంటే ఏం చేశాడు? ఏదో మెలికే వేసేసాడు. ఇక ఆ మెలికి తీయాలనంటే ఎవరికి తెలుసు? వేసిన వాళ్ళకే తెలుసు, వేసిన వాళ్ళకే తెలుసు, వేసిన వాళ్ళకే తెలుసు. అధికారం అన్నమాట. అంటే ఈ లోకంలో ఉన్న మానవులమైన మనం ఒకప్పుడు ఏ యోగ్యత లేని వాళ్ళమే, పనికిరాని వాళ్ళమే, ఎన్నిక లేని వాళ్ళమే. మారు మనసు పొందిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును అనుసరిస్తూ క్షమించే గుణం కలిగిన తర్వాత ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనకు వల్లే నడవటం మొదలు పెడితే ఆ సంఘానికి ఆయన ఏమిస్తున్నాడనంటే అధికారాన్ని ఇస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను నివాసం. భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేనిని బంధిస్తే పరలోకంలో నేను దానిని బంధిస్తా. అంటే ఇప్పుడు మనం ఎట్లాగా ఉండాలి? అధికారం కలిగిన క్రైస్తవులలాగా ఉండాలి, అధికారం కలిగిన క్రైస్తవులలాగా ఉండాలి. ఆ మధ్య ఒక ఊరు వెళితే ప్రార్థనలు చేయించుకుంటా ఉన్నారు. ప్రసంగం అయ్యాక ప్రార్థనలు చేస్తా ఉంటే ఈలోకి వచ్చిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఏసునామం అనగానే పడిపోతున్నారు. పడిపోతా ఉంటే ఒక దయ్యం పడట్లా, నిల్చోట్లా, చేతి కింద ఉండట్లా, ఓ తిరుగుతుంది, ఆడుతుంది, ఇట్ట గోళ్ళ గులికెత్తుంది, డ్యాన్స్ చేస్తుంది. పక్కన ఉన్న ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పే అని అంటుంది. ఏమో కళ్ళతోటి దిస్తే ఏం కనపడదు, గట్టి కొడితే మళ్ళీ లేవదు, ఇరిగితేనేమో ఎముకలు అతుక్కోవు. ఆ వయసు 73 సంవత్సరాలు ముసలమ్మ. నీకెందుకు? తిన్నగా నిలుకోలేక నడుము మీద చేయి పెట్టి అడుగుతుంది దగ్గరకు వచ్చి, ఏ ఊరు నీది, అసలు ఎందుకున్నావే, నువ్వు పోతావో బాను, నేను బానో, ఏం పెడితే పోతావు అని అంటుంది. ఇంక నేను పోయే ఇక్కడ ప్రార్థన చేసేవాడు, నేమే అడుగుతుంది, ఏం పెడితే పోతావు, కొత్త చీర పెడితే పోతావా, కోడి మాంసం కొబ్బరి అన్నం వండితే పోతావా. వెంటనే ఇంకొక ముసలమ్మ కళ్ళజోడు లేదు కానీ జుట్టు ముడేసుకొని వచ్చి అంటుంది, మా అమ్మ కదా నువ్వు పోవే, చాలా రోజులు పిల్లని ఇబ్బంది పెట్టావు, నువ్వు పోవే అని అంటుంది. అది వీళ్ళిద్దరు గోళ్ళకి నన్ను పక్కకు దోశారు పాదిని. వీళ్ళు మాట్లాడుతున్నారు. చూసి నేనేం చేశాను, మీ ఇద్దరు పక్క రండి అన్న. ఇంతే అన్న, మా అమ్మ అల్లా అమ్మమ్మ అల్ల, పక్క రండి మీ ఇద్దరు అన్న అని. ఏసునామంలో దయ్యమా ఎళ్ళు బయటకు అన్నానంటే ముందు ఏవేవో మాట్లాడింది కానీ వెళుతున్నాను వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. బ్రతంలో ఆడకూడదు. సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? మరి నువ్వు ఎప్పుడన్నా బ్రతంలాడుతున్నావు ఎవరినన్నా? సమస్య ఏదైనా దాంతో పోరాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమే పడతాం. అన్ని నామముల కన్నా పైనామము క్రీస్తేసు నామము, ఎన్ని తరములకైనా స్తుతింపదగిన క్రీస్తేసు నామము. యేసునామము జయము, సాతాను శక్తుల్ లయము. యేసునామము జయము, సాతాను శక్తుల్ లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. సమస్య వచ్చినా, ఓ వ్యక్తికి రోగం వచ్చినా, ఎవరికైనా ఒక జంటకి బిడ్డలు లేకపోయినా, ఎవరికైనా శ్రమలు ఉన్నా ఆ శ్రమలన్నింటిలో నుంచి వాళ్ళని విడిపించే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడనంటే సంఘమై ఉన్న మనకి ఇచ్చాడు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. మీరు నమ్మి తీరాలి. ఇలాంటి ఉపవాస దినాలలో ప్రార్థనలు జరుగుతుంటే కోటయ్య వచ్చి చివరిలో కూర్చున్నాడు. కందుల కోటయ్య, జార్జమ్మ ఇళ్ళు. ఏంటి విషయం అన్నానంటే ఈసారి ఒక మగపిల్లోడు కావాలి. ఓ మగపిల్లోడు, ఆయనే వరాల అయ్యా. హర్ష పక్కన ఉంటాడు ప్రవీణ్ అంట. ఆయన ఎవరన్నా బాగోపోతే భుజాన్ని వేసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాడు కానీ బైబిల్ వేసుకొని గుడికి రాడు. మళ్ళీ అన్నీ పెడతాడు, మైకులు పెడతాడు, అన్నీ చేస్తాడు. అయ్యా బైబిళ్ళు లేకుండా రావాలి రేపు. బైబిళ్ళు నానా డేకాల్స్ కరుణు కరుణ ఉండదు నాకు. బైబిల్తో రండి మందిరానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీ అమ్మ పరిస్థితుల్లో ఉండి కూడా మిమ్మల్ని చూస్తుందనంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిద్ది. ఒక ప్రక్కన కడుపు తరుక్కుపోతా ఉంటుంది. తల్లిని గుర్తుపెట్టుకోవాలి, తండ్రి బాధను గుర్తుపెట్టుకోవాలి. ఈడొచ్చింది కదా, తలా ఒక పనికి వెళితే రూపాయి వచ్చింది అని చెప్పి మిమ్మల్ని పనికి పంపించకుండా రాజు శాంతి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. మా ప్రవీణ్ని జార్జమ్మ కోటయ్య అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. మా సంసోను చూడండి, తీరిక దొరకదు. చేస్తే ఏదన్నా పని ఉంటే ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం లేకపోతే ఖాళీ దొరికితే మళ్ళీ సెలవు రోజు కూడా పనికి ముచ్చటేసిద్దండి. మరి అటువంటి వాళ్ళకి పిల్లని ఇవ్వటానికి ఏం తొందరగా సంబంధాలు కుదరదు. ఎటువంటి వాళ్ళకి భలే వస్తారు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య పోటీ పడుతున్నారండి, మరి నాకేం తెలియట్లే ఈయటానికి. ఎట్టిస్తున్నారండి మీరు? అనుష ఎట చెబుతున్నారు వీళ్ళకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ జాగ్రత్త, కథ బైబిళ్ళు ఇవి చెప్పాలి. బైబిల్ వేసుకొని రండి. బాధ్యత కలిగిన వాళ్ళగా, ఆ అధికారం కలిగిన క్రైస్తవులుగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో అధికారం కలిగిన క్రైస్తవులుగా దయ్యాన్ని పట్టుకొని పాతవా పావా ఎన్ని రోజులు ఉంటవే, చీర పెట్టనా, కోడి మాంసం కొబ్బరి అన్నం పెట్టనా, ఈ మాట్లాడకూడదు. యేసు నామంలో సమస్య నా యొద్ద నుంచి వెళ్ళిపో, అంతే. సమస్య లేదేక తిరగలేదు. ఒక సందర్భంలో అయితే తిరగబడే పరిస్థితులు ఉంటాయి. జాన్ పాల్ మీ అందరికీ తెలుసు. అందరూ పారిపోయి నాకు సలహా ఇచ్చారయ్యా, ఏమైనా చేసి అతను నువ్వు చచ్చిపోతావయ్యా, నువ్వు పక్కలే. యేసు నామం గొప్పది, అన్ని నామముల కన్నా గొప్ప నామం. ఏం కాదు, లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్న యేసు. ప్రార్థన చేసాం, దేవుడు అద్భుతంగా విడిపించాం. మా శివరాబాబు వాళ్ళ ఇంటికి ఒకసారి ఎవరో బంధువులు ఒకళ్ళు వస్తే అంతే, ఎక్కడ మొదలుకొని కోపుదిమ్మం దగ్గరికి కన్ను మూసి రెప్ప తీసే లోపు జమ్మును పరిగెత్తారు. నాకు బాగా గుర్తుంది. ఏసునామం లాగు అని దెబ్బ కాగింది. దేవుడు సంపూర్ణంగా బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. మీరు మర్చిపోయిన నేను అవి మరవలేనండి. దేవుని నామం శక్తి కలిగిందండి. యేసునామంలో అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అన్నానంటే సంఘానికి ఇచ్చాడు. యేసు రక్తంలో కడగబడి కొనబడిన విమోచింపబడిన వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ శిలువ ధ్యాన కూడికలో మొదటిది క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. రెండవది మనం ప్రార్థన చేసేటప్పుడు అధికారం కలిగి ప్రార్థన చేయాలి. కానీ అయా దైవాన్ని వంటవా బాతవా, సమస్య ఇంకెన్ని రోజులు నన్ను ఏడిపెత్తవే, మోడం దాటిపోలేదా, వర్జం రాలేదా, శుభగడి రాలేదా, ఇట్లా అడగకూడదంట. యేసు నామంలో సమస్య నా యొద్ద నుంచి పోవాలని చెప్పి ఆజ్ఞాపించాలంట. దేవునికి స్తోత్రం. మూడవ మాట, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా త్వరగా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితోనూ చెప్పాను. తర్వాత ఆయనతో ఏమన్నాడంట? ఇదిగో నీ తల్లి. అంటే ఏం చేస్తున్నాడు? ఒక బాధ్యత. ఇప్పటి వరకు మరియమ్మ గారికి ఎవరు సాయపడ్డారు? యేసయ్య సాయపడ్డాడుగా. ఏంటి అనుమానంతో ఉన్నారు? సాయపడ్డాడు. మరి పిల్లలు మీ అమ్మకు సాయపడుతున్నారా? మగ పిల్లలు, నేను మగాడిని, నీళ్ళ బింది నేను మోయటం ఏంటి అంటున్నావా? నేను మగాడిని, పాలిటేషన్ నేను గడగటం ఏంటి అంటున్నావా? ఆడపిల్లలు గలగాలంటున్నావు, మరి సగం ఎత్తవా ఆస్తి రేపు? బాధ్యత ఉంటలా కొంతమందికి. తల్లి పట్ల ఏముండాలి, తండ్రి పట్ల ఏముండాలి? బాధ్యత. భయం లేని కోడిపేట నడి బజాట్లో గుడ్డు పెట్టిందంట. బాధ్యత లేకపోతే ఎట్టాగుంటుంది? వేరేగా బాధ్యత ఉండాలి. బాధ్యత అనేది మనకు ఉండాలి. తల్లి మాటకి. నేను మాత్రం మా అమ్మని మా నాన్నని, నేను మా చెల్లి, నా భార్య, పిల్లలు, చివరికి ఇంటల్లుడిగా ఉన్న చింత కూడా మాకు చేతైన శక్తి కొలది ఎక్కువగానే మేము చూసాం. మీ అందరికీ తెలుసు. కుమారునిగా, బిడ్డలుగా మా రుణం మేము తీర్చుకోగలిగాం. తీర్చుకోగలిగాం. నన్ను ఎత్తుకొని పెంచాడు, నా పిల్లల్ని ఎత్తుకొని పెంచాడు, నా కొడుకుని ఎత్తుకొని పెంచాడు. నేను ఆ రుణం తీర్చుకోగలిగా. ఒక బాధ్యత అనేది మనకి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మాట కొంచెం ఘాటుగా ఉండొచ్చేమో, కఠినంగా అనిపించవచ్చేమో, లేకపోతే యవనస్తులకి ఈడేంట్రో బాబు మన మీద పడ్డాడు అనుకుంటారేమో. కానీ నేను నా మాట మీకు చెబితే మీ మీద పడ్డట్టు ఉంటుంది. మాట వింటే మీకు మేలు. ఈ మాటని కూడా పెడచెవిని పెట్టుకుంటే రేపు క్రీస్తు యేసు రాకడలో ఉగ్రత నీ మీద పడుతుంది. ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఎట్లాగనే ఉండాలి? బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి. యేసయ్య అంటున్నాడు, అయ్యా ఇప్పటిదాకా నేను అమ్మకి చేయూతగా ఉన్నా, అమ్మకి సాయం చేశా, నేను వెళ్ళిపోతున్నా. ఇక నుంచి ఇదిగో అమ్మా వీడే నీకు సాయం చేస్తాడమ్మా, ఇదిగో నా సహోదరుడమ్మా, నా తమ్ముడమ్మా, నా తర్వాత పుట్టినోడమ్మా, ఇదిగో ఈయన నీకు అప్పగిస్తున్నా. తల్లికి చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అప్పగింతలో బాధ్యతతో కూడిన పరిస్థితి. మనం కూడా కుటుంబం పట్ల ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. సంఘం పట్ల ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి.
మీరు బాధ్యత కలిగి పని చేస్తున్నారు. ఆ ప్రార్థన అంటే గుడి తాళం తీస్తారు, ఊడుస్తారు, శుభ్రం చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి ఏదైనా డెకరేషన్ చేయాలనంటే కరువులో కష్టంలో ఉన్న ఈ సంవత్సరం రాజేష్ ద్వారకల కుటుంబంలో వాళ్ళకి డబ్బులు లేవు, అయినా ఎవరు చేయట్లేదని చూచి నా కళ్ళ ముందు అప్పు చేసి తీసుకొచ్చి స్టేడియం కోర్టులో కావలసిన కలర్స్ నాకెందుకు తెలుసు అంటే ప్రతిసారి నేను పేపర్లో చూపించేవాడిని. మన తాళ్ళూరి చిన్ని పెయింటరు వాళ్ళిద్దరూ ఆ షాప్ దగ్గరుండి ఆ కలర్స్ పేపర్ మీద ఫోన్లో చూసేదానికన్నా ఒరిజినల్ చూసుకుంటే బాగుంటుందని నేను అక్కడికి వెళితే దాదాపుగా 8,000 అయినాయి నాన్న చెప్పండి నీకు దొరక 12,000 చిల్లర అయింది కూలి కాకనే అంత అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అతను ఎంత పెట్టాడనేది కాదు, బాధ్యత. అప్పటికి తన పిల్లలకు బట్టలు తీయాల, తన భార్యకి బట్టలు తీయాల, తన ఇంట్లో వాళ్ళకి తీయాల. ఒక బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. దేవుని పని పట్ల బాధ్యత. దావీదు భక్తుడు అంటాడు, ఇదిగో నా స్థితిని మార్చి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దేవుడు పెంట కుప్పల మీద నుంచి అంతఃపురంలోనికి తెచ్చాడు. మంటి మీద నడిచే పెంటలో నడిచే నా బ్రతుకుని తీసుకొచ్చి పట్టు తివాచీల పైన బంగారం పైన నిలవబెట్టాడు. సరంబీ వేసిన ఇంట్లో నన్ను నిలవబెట్టాడు. ఈ స్థితినిచ్చిన నా దేవుడేమో పొలంలో గుడ్డతో చేయబడిన గుడారంలో ఉన్నాడు, నేను మాత్రం సరంబీ వేసిన ఇంట్లో ఉన్నా. ఆ రుణం నేను తీర్చుకోవాలని అంటే నా ఇంటికన్నా ఒక మంచి మందిరం నా దేవునికి కట్టాలి. బాధ్యత. నన్ను బాగు చేసిన దేవుడు, నా జీవితం మార్చిన దేవుడు, నా స్థితి మార్చిన దేవుడు అని చెప్పి బాధ్యత కలిగి అంటున్నాడంట. ఆ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత మందిరము నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు కాక, అంటే కొన్ని సంపాదించి పెట్టాడు, అవి గాక నా సొంతదైన బంగారాన్ని వెండిని మణుగులు నేను బాధ్యత. మనం ఎప్పుడైనా చేసామా? దేవుని మందిరానికి అట్లాగ ఉపయోగపడగలిగే పరిస్థితి ఉంటే అది బాధ్యత. మనమేమనుకుంటామనంటే ప్రస్తుతం మన పరిస్థితి బాగుండలేదుగా అనుకుంటాం, కానీ దేవుని మందిరానికి ఉపయోగపడితే దేవుడు మేలు చేస్తాడు. పాస్టర్ గారికి పాపం జరుగుబాటు లేదేమో ఇటు చెబుతున్నాడు అనుకుంటారా? ఓహో, దేవుడు ఒకసారి అభిషేకించి సేవకుడని తన తల మీద నూనె పోస్తే దేవుడు వదిలిపెట్టాడు. కెరీతువాగు ఎండిపోయితే, కాకులు తేటం ఆగిపోతే సారేపతు పంపిస్తాడు, సారేపతులో లేకపోతే ఇంకొక ఊరు పంపిస్తాడు. అన్యాయం చేసేవాడు కాదు. కానీ మనం బాధ్యత కలిగిన విశ్వాసులుగా ఉండాలి. ఒక బాధ్యత ఉండాలి. గనురాలైన షూనేమీరాలు దైవజనుడై ఉన్న ఎలీషా వస్తే అంటుందంట తన భర్తతోటి, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. బాధ్యత ఉండాలి. బాధ్యత. ముత్యాల సంఘంలో మన పిల్లలకు బాధ్యతతోటి ఏం చేస్తారో తెలుసా? ఆ బ్లాక్ గ్రానైట్స్ వేసుకుంటే మగాళ్ళేనండి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నోళ్ళు పని కట్టుకొని ఒకళ్ళేమో నీళ్ళతో తడిగొడ్డేసి తుడుస్తారు, ఇంకొకళ్ళేమో పొడిగొడ్డేసి తుడుస్తారు, ఇంకొక ఆయన పెనాయిలు తీసుకొని చుట్టూ. అసలు ఎంత బాధ్యత! ముచ్చటేసిద్ది వాళ్ళని చూస్తే ముచ్చటేసిద్ది. మందిరం పట్ల బాధ్యత. దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని బాగు చేస్తే దేవుడు మన జీవితాలని బాగు చేస్తాడు. ఓకదంపుడు మాటలు కాదు. శేఖర్ గారు, కేజే గారు వాళ్ళు గొప్ప శ్రీమంతులు, ఆస్తి కలిగిన వాళ్ళు, కానీ ఎంత కఠినమైన బ్రతుకు బ్రతికారో నాకన్నా మీ అందరికీ తెలుసు. మన నాగమ్మక్కకి, ఆ తర్వాత ఆ వయసులో ఉన్న మన శారమ్మమ్మళ్ళకి, వీళ్ళందరికీ తెలుసు. వయసులో పెద్దవాళ్ళకి తెలుసు. వాళ్ళేమో శ్రీమంతులు, ఆస్తిపాస్తులు లేనోళ్ళు కాదు, కానీ ఆస్తులు పంపకాలు లేక వాళ్ళకి అందక వెలివేయబడినట్లుగా రోడ్ల ప్రక్కన చిన్న గుడిసెలో ఉంటే తేళ్ళు వచ్చాయి, పాములు వచ్చాయి, వాన కురితే నీళ్లు వచ్చాయి. చిన్నపిల్లలు మహేష్ని వాళ్ళ అక్కను కూర్చోబెట్టుకొని అట్లాగిన వాళ్ళు చేతుల్లో పెట్టుకొని బ్రతికారండి. ఈరోజు అట్టాగ ఉన్నారనంటే మామూలుగా మీకు ఈరోజు ఆనందంగా కనపడుతున్నారు. మహేష్ పెళ్ళిడికి వచ్చి బహు యవనస్తుడిలాగా ఆదివారం మందిరానికి రాకుండా వ్యాపారం చూసుకొని వస్తూ ఉంటాడు, షోల్డర్ ఎట్ పెట్టేసుకొని. ఓహో, చిన్నప్పుడు వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అడిగితే ఎన్ని చెబుతారో. ఏమండి, అంత శ్రీమంతులయ్యి ఉండి కనీసం ఇంకొక ఆ వేట మాంసం కొట్లో
కూలీగా పని చేసుకునేవాడండి, కూలీగా పని చేసేవాడండి. టయానికి తినడానికి కూడా ఉండేది కాదండి. వాళ్ళిద్దరు భార్యాభర్త ఎంత ఒద్దికగా ఆ పిల్లల్ని పెట్టుకొని బ్రతికారనంటే, ఉంటే తినేవాళ్ళు లేకపోతే అట్లా ఉండేవాళ్ళు. అట్లాగని రోడ్డు ప్రక్కన ఆ గుడిసెలు అట్లా ఉంటూ దేవుడు క్రమక్రమంగా వాళ్ళని దీవించడం మొదలుపెట్టాడు. ఏంటనంటే వాళ్ళ ఆయనకు ఒక తీర్మానించుకున్నారు శేఖర్ గారు. ఏంటదేనంటే, ప్రతి శనివారం నేను మందిరాన్ని కడుగుతా. నేను మందిరాన్ని కడిగి కొవ్వొత్తులు దాని మీద వెలిగించుకొని వెళ్ళిపోయేవాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? కొడుకుని పెద్దవాడిని చేశాడు, చేతికి అందించేటట్టు చేశాడు. అంతకుముందు కొట్టు దగ్గరికి రమ్మనంటే ఉరిని చూసి అటు ఇటు వెళ్ళిపోయాడు కుర్రాడు మహేష్. ఇప్పుడేం చేస్తున్నాడంటే బాధ్యత ఎక్కువైంది, చెరొక పక్కన పని చేస్తున్నారు. వాస్తవాన్ని చెబుతున్నా. మందిరాన్ని ప్రేమించాడు. వద్దన్న తన తోడబుట్టిన వాళ్ళు పిలిచి ప్రతి కార్యక్రమానికి వాళ్ళని ఉంచుకుంటున్నారు దగ్గర. వాళ్ళకి రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ చిన్న గుడిసెలో ఏదో వరకు ఫ్లోరింగ్ చేసుకున్నప్పుడు ఆనందపడ్డారు. బీరువా తెచ్చుకొని అంత ఆనందపడి ప్రార్థన చేయించుకుందో. దేవునికి స్తోత్రం. మందిరానికి అండి బాధ్యత ఉండాలి. సంఘం పట్ల బాధ్యత, మందిరం పట్ల బాధ్యత గనక ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మనము ఉండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని, ఇవన్నీ మనకు సండే స్కూల్లో కంటత వాక్యాలు. ఆజ్ఞలో ఒక ప్రముఖమైన ఆజ్ఞే చెప్పటం. సండే స్కూల్ టీచర్ వినటం అంతవరకే మన పని. కానీ మీ అమ్మకు లోబడుతున్నావా సంటోడా? జాగ్రత్త. మీ నాన్న మాటకి అప్పుడప్పుడు కొంతమంది తల్లులు జడగొడతాడు. మీ నాన్న ఎప్పుడు అంతేరా? వయసులో మీ నాన్ననే ఉన్నాడా? మీ నాన్నమ్మని అడిగితే మీ బాబు సంగతి తెలిసింది. ఏందో నువ్వు అడిగేది గోంగూర? వాళ్ళ నాన్నమ్మ నువ్వు అడిగేది ఏంటి? ముందు నీ కొడుకుని నువ్వు బాగు చేయి. ఎవరో కొడుకుని నీ చేతుల్లో పెడుతు నువ్వేంటి ఎండేస్తున్నావు? జాగ్రత్త. రేపు తీర్పు ఉంటుంది నా తల్లి. తొందరపడి అనకూడదు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? బాధ్యత కలిగి ఉండాలా లేదా? బ్లెస్సే ఉండాలా? అద్దంలో చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ మచ్చ చూసుకోవాలి. నేను ముక్త్యాల్లో కూడా చెప్పా. నువ్వు ఒకదానివి. ఎన్టీఆర్ కాలనీలో మేఘన అంతే. మీ ఇద్దరు ఒకేసారి ఆ మచ్చ చూసినప్పుడల్లా గుర్తొస్తారు వాళ్ళ తాత, వాళ్ళ మా అమ్మ, వాళ్ళ మేనమామలు, వాళ్ళ చిన్నమ్మలు. ఎంత ఆశ్చర్యమండి. చేతికి దక్కే పరిస్థితి కాదు. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు బ్రతికి బట్ట కట్టిద్దనే నమ్మకం, బాధ్యత ఉండాలి. చచ్చే నిన్ను దేవుడు బ్రతికించాడు. నీవు బ్రతకటానికి, దేవుడు బ్రతికించడానికి మనుషులు అవసరం. ఆ మనుషులు ఎవరనంటే నీ తాత, నీ మా అమ్మ, ఆ మా అమ్మ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ తల్లి, వీళ్ళందరూ. నీ బ్రతుకు కాలంలో ఏ స్థితికి వెళ్ళినా, మీ మా అమ్మకు పుట్టిన పిల్లలు చూసినా చూడకపోయినా నీ బాధ్యత ఏంటనంటే వాళ్ళందరికన్నా ఎక్కువగా చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లాగ నేను చెప్పాలనంటే ఇక రేపటి దాకా కూడా ఇట్నే చెబుతూ ఉంటాను. నేను టైం అయిపోతుంది, నేను మాత్రం అది చూస్తానేమన్నా. మీరు అనుకుంటున్నారు 2:15 అవుతుంది, ఇంక 2 అయ్యింది, అమ్మ 3 అయ్యింది, ఇంక 4 ఉన్నాయి, అమ్మో ఇంకెంతసేపు పట్టిద్ది అనుకుంటారా? నాకు తెలుసు, నాకు కూడా బాధ్యత ఉంది. టయానికి పంపించటం మీకు బాధ్యత లేదు, టయానికి రారు. కానీ నాకు బాధ్యత ఉంది, టయానికి పంపిస్తా. దేవునికి స్తోత్రం. బాధ్యత కలిగిన క్రైస్తవులుగా ఉండాలి, బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి, బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి, బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి. అరుణ్ కరుణులకు కూడా నేను అదే చెబుతా. నీ తల్లి విషయంలో, మీ తండ్రి విషయంలో, నాన్న ఈరోజు మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. శాంతి విషయంలో పెళ్ళైనప్పటి నుంచి నేను ఎరుగుతున్న వాళ్ళిద్దరిని భార్యాభర్తలని. దేవుడు ఎంతగానో మిమ్మల్ని పెంచుకొని పెద్ద చేసుకోవటానికి సహాయం చేశాడు. ఈ రోజుకి రాజు ఒక 2 రోజులు, వారం రోజులు మంచంలో ఉండి నా కాళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పి, నేను పని చేయలేనని నేను అంటాం నాకు తెలియదు. ఇప్పటికీ పనికి వెళ్తానే ఉంటాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పని చేసుకుంటానే ఉంటాడు. అట్లాగనే మా సంస్థనండి నేను ముచ్చట పడిపోతానండి. దేవుడు దీవించాలండి, దేవుడు మేలు చేయాలండి, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. అట్లాగనే హర్ష కూడా అండి, ఈ రోజున ఆ కుటుంబంలో మగపిల్లడు పుట్టాడని వాళ్ళ నాయనమ్మ, వాళ్ళందరూ, వాళ్ళ మేనత్తలు అందరూ ఆనందిస్తున్నారు. ఆ ఆనందం కలలాగా కాకుండా దానిని ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే నువ్వు చదువుకొని ప్రయోజకుడివి కావాలి. ఎవరైనా ఒకళ్ళే కాదు, నేను ఏదో పేరు పెట్టి ఒకళ్ళని చెప్తున్నాను కాదు, కానీ అందరికీ నేను చెప్పే మాట బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. బాధ్యత కలిగి ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు. నీ తల్లి పట్ల బాధ్యత ఉండాలి, తండ్రి పట్ల బాధ్యత ఉండాలి. అప్పుడు దేవుడు మనకి దీవెన ఇస్తాడు. ఇంకొక మాట చూడండి త్వరగా. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 3 గంటలకు యేసు బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు
నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అంటే ఏమంటున్నాడంట? ఆయనకు తెలియదా? తెలుసు, కానీ నిట్టూర్పు, ఒక నిట్టూర్పు. చెయ్యి విడిచాడు అనుకున్న ఆయన అయితే అసలు గెస్సేమని తోటకి వెళ్ళేవాడు కాదు. ఆ పాత్ర దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తాగేవాడు అంతకన్నా కాదు. ఒక నిట్టూర్పు. అప్పుడప్పుడు మనకు కూడా నిట్టూర్పు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఉపవాసం అన్నా ఏం చేశాడు దేవుడు? ఏం మేలు చేశాడు? ఇది జరగదులే అనుకోకూడదంట. అబ్రాహాముతో దేవుడు 12వ అధ్యాయంలో చెప్తాడు, ఆదికాండంలో, నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నీ భార్యను తల్లిగా చేస్తా. 13లో అన్నీ ఇచ్చాడు. 14లోకి వచ్చిన తర్వాత కావలసినవి ఇచ్చాడు. 15లోకి వచ్చినాక ఇవి జరిగిన మీదట యెహోవా వాక్యం అబ్రాహామునకు కలలో ప్రత్యక్షమయ్యి నీకేడేం నీ బహుమానం అత్యధికమగును గాక. కానీ 17లోకి వచ్చిన తర్వాత అంటాడు, ఏమి ఇచ్చినా ఏముందిలే, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరేకేగా ఇవన్నీ, నా కడుపున ఒక నలక నలుసు ఏమీ లేదుగా. ఏమి ఇచ్చాడు? నిట్టూర్పు. కానీ దేవుణ్ణి మాత్రం విడవల. ప్రార్థనను మాత్రం, బలిపీఠాలు కట్టడం మళ్ళా, బలి అర్పించటం మళ్ళా, దేవుని మాటకు లోబట్టడం మళ్ళా. తగిన సమయం వచ్చింది. నిట్టూర్పు విడిచిన వెంటనే 18వ అధ్యాయంలో మనుషులను పంపించంటున్నాడు, మీదిటికి కాలమున ఓ మంచి కుమారుడు నీ భార్య అయిన శారాయి ఒడిలో ఉంటాడు. దేవుని మాట వింటే దేవుడు మనకు మేలు చేస్తాడు. కొద్దిగా ఆలస్యమైందేమో, నువ్వు ప్రార్థన చేసేది ఇంకా దొరకలేదేమో, 45 రోజులు అయిపోయింది, అయినా నీ ప్రార్థనకి ఆనవాళ్ళు దొరకలేదేమో, జవాబు దొరకలేదేమో, 2-3 సాక్ష్యం చెప్పారేమో. నేను కూడా మీకు చెప్పా, ముక్త్యాలట జరిగింది మేళ చెరువులో. ఒక ఆమె 45 సంవత్సరాలు, ఆమెకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. వాణమ్మ చెప్పింది దేవుడు నాకు ఇట్లా మేలు చేశాడని. అట్లాగనే లీలా చెప్పింది సాక్ష్యం, మార్తమ్మకి చెప్పింది, ఇంకొంతమంది చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు నాకేం జరగలేదని చెప్పి నువ్వు దిగులు పడి నిట్టూరు పెడవలసిన అవసరం లేదు. కానీ నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని మర్చిపోయేవాడు కాదు. నీవు కార్చిన కన్నీరు, కన్నీటితో నీవు వేసిన ప్రార్థన గింజ విత్తనం నీవు చావచ్చావు, కానీ నువ్వు చేసిన ప్రార్థన చావటం అనేది జరిగేది కాదు. అగస్టిన్ తల్లాట చాలాసార్లు మీకు చెప్పా, ప్రార్థన చేసి రారా గుడికి వెళదాం, రారా చర్చికి వెళదాం అని అంటే వచ్చేవాడు కాదట. విచ్చలవిడి జీవితం జీవించాడంట. ఆమె చనిపోయింది. చనిపోయే ఊరికి కొడుకు కోసం ప్రార్థన చేసింది, కానీ ఏ రోజు దేవుని దగ్గరికి రాలా. ఆ తల్లి చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చాడు, మంచి సేవకుడు అయ్యాడు, మంచి ప్రసంగం చేస్తుంటే వాళ్ళ అమ్మ కాలంలో ఎరిగిన ఒక పెద్ద ఆయన అడుగుతున్నానంట, బాబు నీ పేరు అగస్టిన్ కదా, మీరు పలానా ఊర్లో ఉన్నారు కదా, మీ అమ్మోళ్ళు పలానా సంఘానికి చెందిన వాళ్ళే కదా. అవును అంకులు, మీకు ఎట్లాగో తెలుసు, మీ అమ్మోళ్ళు వెళ్ళే సంఘంలో నేను కూడా ఒక సభ్యుడిని. మీ అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసి నీ కోసం కన్నీరు పెట్టేది, నువ్వు రాలేదు, కఠినంగా ఉండేవాడు వంట, ఎట్లాగును నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఎట్లాగును మారావన్నానంటే అప్పుడు ఆయన అన్నాడంట, నా అంతట నేనైతే దేవుని దగ్గరికి రాలా. మరి ఎట్లాగుని వచ్చావనంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహం కొట్టుకుంటూ తెచ్చి నన్ను దేవుని పాదాల దగ్గర ఇవ్వడం చేసాము. పిల్లల కోసం ప్రార్థన, మన పిల్లల కోసం చేసాము కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ కన్నీటి ప్రవాహంలో నీ పిల్లలు మారేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిట్టూరు పిడవద్దు. ఒకవేళ ఇప్పటివరకు ఆలస్యమైంది, నిట్టూరు పీడిస్తే విడిచావేమో, కానీ కాస్త దేవుని సన్నిధిలో మనసు స్థిరపరుచుకొని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప మేలు చేస్తాడు. నిట్టూరు పిడవద్దు, అసహనం వెలిబొచ్చొద్దు, అంత అయిపోతుంది కదా ఇంకేం జరిగిద్దిలే అనుకోకూడదు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. బెతెస్దా కోనేటి దగ్గర ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడంట? 38 48 మళ్ళీ అనుమానం అవుతుంది. 38 అంటావా? 38 ఖాయం. 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడంట. నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడో దూకుతున్నాడు, ఈయన మాత్రం తోటల కనిపెట్టడం ఈయన పని, నిద్రమా అనుకోవటం ఈయన పని, కెవ్వుని కేకేయటం కూడా. మరి ఈయన కాళ్ళు లేవుగా, ఈయన దోకలేకపోతున్నాడు. తీరా చూస్తే యేసయ్య వచ్చి నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా, ప్రసంగం చేస్తున్నాడంట. ప్రసంగాలాపు, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా? ఎవరినన్నా ఒక మాట అంటే ఎదురు ఎన్ని ప్రసంగాలు చెబుతారో, శత ప్రసంగాలు. జవాబు చెప్పు. అసలు అది చేత కాదు. వారి కేకలే గెలిచిన అన్నట్టుగా నూరేసుకొని పెడితే సరిపోద్దే. మళ్ళీ మన మాట అండి, ఓ కేకెత్తి అయిపోయిందే, అరిసెత్తి అయిపోద్దే. ఏమండి, అరిసెత్తి అబద్ధం నిజమైద్దే, నిజం అబద్ధం అయిద్దే, నలుపు తెలుపు అయితే తెలుపు నలుపు అయిద్దే. ఎవరో అన్నారు కాకి పిల్ల కాకి ముద్దు అని. అంత మాత్రాన బంగారం అమ్మ మా అబ్బాయి అనగానే మీ అబ్బాయి బంగారం అయ్యాడా?
నాలంటి ముక్కుసూటిగా వెళ్ళేవాడు వచ్చి ఊరికమ్మా ఎంత నల్లగా ఉంటే వీడు బంగారం ఏంటమ్మా అని అంటే ఊరికా నా అబ్బాయి బంగారం ఆయన సొమ్ము ఏమన్నా పెట్టాడేంటి మా అబ్బాయిని ఎట్ట అన్నాడు బంగారం అయితే నల్లగా ఉన్నాడు అన్నాడు నువ్వు కేకలైతే నలిపేమన్నా తెలిపోయిద్దా మీ అబ్బాయిది అయితే అవదో కేకలు కాదంట. దేవుని సన్నిధిలో మనం కాస్త సహింపు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఇంకొక మాట చదవండి, ప్రార్థన చేద్దామండి. ఇంక 3 ఉన్నాయి. ఇంకొక మాట ఏంటి? 19వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి నెరవేరునట్లు చిరకతో నిండి ఉన్న దానిని ఆయన నోటికి దప్పిక. ఏం దప్పిక? అప్పుడప్పుడు మనం అమ్మ వీడికి మళ్ళా దాహం అమ్మ వస్తువులు అంటే అమ్మ ఏం పట్టు చీరలు అంటే ఏం దాహం అన్నమ్మ బాబోయ్ చెప్తారు కదండి. కొంతమంది కొత్త బట్టలు అంటే ఎంత దాహమో కదండి. ఒకటి ధనం అంటే దాహం, ఇంకొకళ్ళకి పేరు ప్రతిష్టలు అంటే. కానీ యేసయ్య దాహం దేనికి అని అంటే నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆకలి నన్ను తినివేస్తుంది అని అంటాడు. ఏంటి తండ్రి ఇల్లు? పాపి మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళాలి. మన జోసఫ్ గారు వచ్చారు, చూశారుగా మీ అందరూ. 3 అడుగులు ఆయన్ని ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో ముందు మామూలుగానే ఉంటుంది, కానీ ఆయన సాక్ష్యం వింటే గుండె బద్దలు అయింది. అంత అయిపోయి నేను ముత్యాల నుంచి వస్తా పలకరించితే అనియో బలి జరిగింది కానీ నన్ను మోసం చేసేసి వెళ్ళిపోయాను అనియా, నువ్వు వదిలేసి వెళ్ళిపోయారు మీరు బాబోయ్ నువ్వు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాను 3 అంతస్తులు ఎక్కమన్నారనియా. కాదులే ఒక్కసారేనయ్యా, జాగ్రత్త మాట్లాడయ్యా. అయ్యా చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు వచ్చావయ్యా, వాళ్ళది 2వ తరం సేవయ్యా. అయ్యా దేవుని వాక్యం మా పేటలో అందించయ్యా. వాస్తవంగా మనం తీసుకురావాలి, మీటింగులు పెట్టాలి. కానీ నేను ఒక దైవజనుడు మాట ఇచ్చాడు, ఆయన వస్తానని. ఆయన కోసం ఎదురు చూస్తే ఆయనకు తోడుగా మనకున్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని కలిపి ఒక 3 రోజులు పెడదామని అంటే మొన్న ఒకరోజు అన్నాడు. 3 రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడతా 11వ తారీఖు అనుకోండి, 16వ తారీఖు అనుకోండి, 11 మాట్లాడతా 2 రాత్రులు అత్త వేసేద్దులే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక రాత్రికి నేనేం కావాలో అర్థం కాకపోతుంది, 2 రాత్రులకి ఇంకేం కావాలో నాకు అర్థం కాల. సరిగ్గా ఏదో ఒకటి ముందు వాక్యం అందించుదాము. మంచి దైవజనుడు జోసఫ్ గారు. నేను చాలా ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉంటాం. ప్రేమ కలిగినాడు, నేను చాలా గౌరవంగా ఉంటాడు. ఇదయ్యా సంగతి అని అంటే అద్భుతంగా మాట్లాడాడంట. అనేక మంది కన్నీరు కార్చారని సాక్ష్యం ఇచ్చి. దేవుని వాక్యం అంటుంది, ఓ పాపి దేవుని తట్టు తిరిగేటట్టు చూడాలి కానీ నన్ను చూడు, నా గొప్పతనం చూడు, నా ఇల్లు చూడు, నా వాకిలు చూడు ఈ కాదు. ఒక వ్యక్తిని దేవుని తట్టు మనం త్రెప్పాలి. చావైనా బ్రతుకైనా దేవుని వైపు త్రెప్పాలి. ప్రభువు కోసం బ్రతకాలి. అందుకని భక్తుడు అంటాడు, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా ప్రియుడవు నీవే, ఆనందమే. హల్లెలూయా. ఏముండాలి మనకి? దేవుని పని పట్ల దప్పిక. నేను దప్పిక గురించి చెబుతా మావాడు ఏం చేస్తాడంటే కీబోర్డ్ అయిపోగానే వెళ్ళిపోయాడు ఇదివరకు, ఇప్పుడు వెళ్ళట్లేదులే అన్ని ఆడే సర్దుకుంటున్నాడుగా. వస్తారు ఈ కేబుళ్ళు ఎట్టబట్టుకొని తీయాలి. ఎడబట్టుకొని తీస్తే ఏమైతే లోపలి తెల్లారి మైకి పెడితే ఏమైంది కుయ్యి అని అంటది. అనగానే నాకేమొచ్చింది? పని ఆగిపోద్దే లేదా? అందుకని ఎట్టాగా ఉండాలి. అందుకే మట్టికి వెళ్ళినా ఎవరు వెళ్ళాలంట? మీకు అలక్కుండా టైల్స్ తెచ్చేశారు మీ ఆయన వాళ్ళు ఇల్లు కట్టి, మీకు తెలియట్లా బాధ. దేవునికి స్తోత్రం. ఇంటోడు వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అంతేగాని అప్పుడప్పుడు మనం కొంతమందిని పిల్లల్ని ఓడవటానికి పంపిస్తే అది కీబోర్డ్ దాని మీద ఉందనుకోండి, బాధ్యత ఎవరిది?
పెద్దోళ్ళది. చిన్నపిల్లలకు పంపితే వాళ్ళు ఏం చేస్తారు? దాని జాడ ఏమయ్యా, ఏం క్లిప్ ఆమె దియ్యా, చివరికి ఏం చేస్తారు? నిన్ను కాదులే డేకాలు, అప్పుడే జడ వేసుకుంటుంది లేనిపోయింది. నేను మళ్ళీ ఆ పిల్లలు అంటున్నాను ఫీల్ అయ్యి యాంటీ వరకు పోయింది ఆ అమ్మాయి. నిన్ను అసలు అన్నే నా తల్లి, నువ్వు అసలు మాట్లాడు. మా అమ్మ మౌనం కూర్చుంటుంది. ఈ లాక్కుంటా అటు తగిలి ఇటు తగిలి కీబోర్డుకు తగులుతారు. ఏమైంది? అది కింద పడిపోద్ది. ఏసు రక్తమే చేయి. ఇంకొన్నిసార్లు అటు లాక్కొని ఇటు లాక్కొని మా దాసుపాటు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అటు లాక్కొని ఇటు లాక్కొని బాక్స్కి తగులుతారు. బాక్స్ ఏమైంది? ఆల్రెడీ ఒకళ్ళ మీద పడినట్టు ఉంది కదా. ఎవరు? మా జాను మీద. బా మా అమ్మ వరాల తల్లి. ఈ దొడ్డు వదిలిపెట్టి ఆ దొడ్డి ఈ దొడ్డి తిరిగి వచ్చింది 40 రోజులు. చుట్టాల దొడ్లన్నీ తిరిగి వచ్చింది మా అమ్మ. దేవునికి స్తోత్రం. పడింది ఇంకా నయం. నిజంగా తగిలితే మీ అందరి సంగతి ఇంటింటికి వచ్చి చెప్పేది అట్టుందనుకున్నారేంటి? మా అమ్మో మా రాజేష్ నయం. దేవునికి స్తోత్రం. అందుకనే మనకేం ఉండాలంటే ఒక తీర్మానించుకున్నాక దేవుని పని పట్ల మన ఖచ్చితమైన ఆకలి దప్పులు ఉండాలి. నేను ఎప్పుడు కూడా నేనే చూస్తా, నేనే చూసుకుంటా. మైకు సౌండ్ వస్తుందా, బయట వినేవాడికి బాగుందా, తలనొప్పిగా ఉందా, ఎట్లాగుందా, ఇనసొంపుగా ఉందా, కర్ణకఠోరంగా ఉందా, జాగ్రత్తగా చూసుకొని నేను మాట్లాడుతూ ఉంటా. సంఘం పట్ల, కార్యక్రమాల పట్ల కూడా మనం ఎట్లాగనే ఉండాలి. దేవుని పని పట్ల దప్పిక. సమరయ స్త్రీ వచ్చింది బావి దగ్గరికి. యేసయ్య అంటున్నాడు, అమ్మా నాకు దప్పికేస్తుంది. ఏంటి ఆమె దప్పిక? ఆయన దప్పిక అని అంటే ఇప్పుడు ఆ పాపాత్మురాలైన సమరయ స్త్రీ మారాలి. ఆమె మారితే ఊర్లో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. ఎవరి పట్ల దప్పిక? మరి నీకు దేని పట్ల దప్పిక? దేవుని దగ్గరికి వచ్చి ఈ మధ్య ఆశీర్వాదాల పట్లే దప్పిక వస్తుందంట. ప్రభువా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ఈ మధ్య గుడిసెలో ఉండేమన్న ఇల్లు మీద ఇల్లు వేసి తెగ చూసి కట్టింగ్ ఎత్తుందయ్యా, నాకు 3 అంతస్తులు ఇయ్యయ్యా, లేకపోతే ఆ ఇంటి పునాదులు ఎప్పుడు భూకంపం వచ్చి కదిలిద్దో చూడలేకపోతున్నానయ్యా కట్టింగ్. ఈ దప్పిక అవి కాదు కావాల్సింది. మొదట నీవు దేవుని రాజ్యాన్ని, అప్పుడు నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మన దప్పికి ఎవరి పట్లనంటే దేవుని పట్ల. ఈ వయసులో నిలబడి నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి, వెంటనే పరుగులు తీస్తా. మన కుమారి వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయిపోయింది, వెంటనే రోడ్డు మీదనే వెళ్ళిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళే ముందు కాస్త బాటిల్లో నీళ్లు తీసుకొని మొహం కడుక్కొని తేరగా వచ్చిన పౌడర్ డబ్బా బ్యాగ్లో ఉంటుంది రాసుకొని దెయ్యాన్ని కాస్త దేవకనిలాగా మీటింగ్లోకి వెళ్ళిపోయి వాక్యం చెప్పేసి వచ్చాం. రూమ్ లేకపోతే కుదరదు, నేను ఎక్కడ వాక్యం చెప్పను, అలిసిపోయానుగా, ఈ వయసులో ఇంత పని అవసరం అంటావా, ఇప్పటిదాకా అక్కడ చేశానుగా, నేను చేయలేను ప్రభు అన్నానంటే నేను నిన్ను కూడా దీవించలేనులే బాబా అని అంటాడు. దేవునికి స్తోత్రం. మధ్య కొంతమంది ఎట్ట అవుతున్నారు. ఏ రోజు శేఖర్ గారు నేను గడగలేనులేమ్మా, నువ్వు వెళ్ళి గడుగానే మా కేజీమ్మ గారిని పంపించలా. నేను గడగలేను మహేష్, నువ్వు వెళ్ళి గడిగానే ఎప్పుడని పంపించాడు నేను మీ నాన్న? నువ్వు గడిగితే మాత్రం నాకు నమ్మకం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ఆయనకు ఒక మంచి భార్య రావాలి. వద్దా? యేసు రక్తం చేయ. ప్రైజ్ ది లార్డ్. బాధ్యత కలిగిన పరిస్థితులలో దేవుని పని పట్ల మనకి ఏముండాలంటే అండి, ఆకలి దప్పికలు ఉండాలి. దేవునితో మనం ఉంటే దేవుడు కావలసినవన్నీ. ఒక సందర్భంలో సంఘ పరిస్థితులు తారుమారై అందరూ వెళ్ళిపోతే ఇద్దరు పని పట్టుకొని మీరేమిస్తారో ఇవ్వండి చూద్దామని ఆ రోజున మరి మోహన్ దాస్ గారు తర్వాత మన దగ్గర ఉన్నాయి కొంత కలిపి ఎప్పుడు మనం చేస్తే ఒక కూర ఒక పలావ్ కదా. ఆ సంవత్సరం ఏం చేసాం? మళ్ళీ ఏమన్నా అనిపించింది వాళ్ళకి ఏంటమ్మా ఎప్పుడు ఆయన గురించి చెబుతాను. నేను జరిగింది చెబుతున్నా, జరగంది ఏం చెప్పలేదుగా. కాబట్టి మనం దేవుని పని పట్ల దప్పి కలిగి ఉంటే దేవుడు మన అవసరాలని, దేవునికి ఉపయోగపడితే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు. మీరు దేవుని పనికి ఉపయోగపడండి, దేవుడు మీకు మేలు చేస్తాడు. ఒకసారి జరిగింది, స్టంట్ వేశారు, ఇబ్బంది పడ్డారు, సంజీవిని హాస్పిటల్కి పరిగెత్తాం. ఇక అయిపోయాడు అని కొంతమంది ఏమో దుఃఖపడ్డారు. కొందరైతే చాలా ఆనందపడ్డారు. ఇక నేను అది చెప్పకూడదు, నాకు కూడా పెళ్ళుని దిగి వచ్చింది అప్పుడప్పుడు నిజాలు చెప్పేస్తూ ఉంటాను. తీరా ఆరోగ్యంతో మీ ఇద్దరం కోతిబొమ్మ దగ్గర మా కొండ టీ స్టాల్ దగ్గర ఎప్పుడన్నా కాఫీ తాగుతూ ఉంటే కళ్ళు ఇంకా ఉన్నాడా, అరే ఏంటి నువ్వు ఏమైనా పెట్టావో పోషించావు, ఎవరైనా పచ్చకున్నారనుకో, ఎవరైనా మంచి బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. మళ్ళీ ఏమో ఎక్కడికి వచ్చి ఎంతో వింత ఎంతో చింత, అరే పక్కోడు బాగుపడితే చింతపడే నువ్వు ఏసై చింత గురించి నీకెందుకే నా తల్లే.
దేవుడు ఏడ దిగుతాడు చెప్పు? దేవునికి స్తోత్రం. కష్టాలలో కూడా నీతిగా నిజాయితీగా ఈ సంవత్సరం నాకు అమితానంగా ఉంది. అమితానందం అన్నమాట. శర్మమ్మళ్ళ కుటుంబంలో ద్వారకమ్మళ్ళకి తీసుకొచ్చే డబ్బులు ఇస్తే నాకు ఎంత ఆనందం వేసిందనంటే, ఈ సంవత్సరం ఉపవాసాలలో నా పిల్లలు సత్యమును అనుసరించట్లో ఎదిగారు. దేవునికి స్తోత్రం. ఎదవరకనంటే వేరు, కానీ ఈరోజు వాళ్ళకున్న పరిస్థితులు అంత సామాన్యమైనవి కావు. దేవుడు మేలు చేయాలండి. ఆకలి దప్పికలు కాదు, దేవుని పని పట్ల మనం దప్పిక కలిగి ఉండాలి. ఒకే రోజు 4 ప్రసంగాలు చేసిన అనుభవం ఉన్నది. ఒకే రోజు 5 చోట్ల వాక్యం చెప్పిన అనుభవం ఉంది. కానీ ఏ రోజు కూడా నీరసం అనే మాట అనలా. దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి చివరిలో ఇంకొక మాట, యోహాను సువార్త 19:30 అంటాడంట, అయ్యా నేను నీకు అప్పగించుకుంటున్నా ఆత్మని. ఏమంటాడో తెలుసా? చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను సమాప్తము చేశా. ఎప్పుడన్నా మనం చేసామా? ఓ పని అప్పి చెప్తే 100 మంది పూర్తి చేయరు. ఆరంభ సూర్యులే అంతంలో మాయమైపోతారు కొంతమంది. ఇక నుంచి మందిరాన్ని ఎవరు దుడుతారో చేతులు ఎత్తండి అనగానే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఈరోజు ఎత్తుతారు, మధ్యలో మాయమైపోతారు. కొంతమంది ఉంటారు తీర్మానానికి తగినట్లుగా ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేయాలి. కొదవగా ఉంచకూడదు, కొరత పెట్టకూడదు. దేవుని పని పరిగెత్తి మనం చేయాలి. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. లూకా సువార్త 23:46 ఒక మాట అంటాడు, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి ప్రాణము విడిచెను. సమాప్తం. చివరిది ఏంటంటే అండి, సమాప్తం. దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా చేయాలి. మొదటి మాట క్షమాపణ. మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? శత్రువుల కొరకు. ఆగు, 45 రోజులు అయిపోతాను, 46వ రోజు నీ కథ ఏంటో దేలసకపోతే నా పేరే కాదు అని అన్నావు అనుకో, ఉంటుందా? ఉండదు. రెండవది అధికారం. మారని మీ భర్తల కోసం, మారని మీ భార్యల కోసం, మీ పిల్లల కొరకు సంఘంగా కూడుకొని మీరు ప్రార్థన చేయండి. మూడవది బాధ్యత కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. 2018-19 కరోనా ఫస్ట్ వేవ్కు ముందు 10 గంటలకు ప్రార్థన అంటే మొదటి పాట అవ్వుపోకముందే పరుగులు తీసుకొచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మీకు బాధ్యత తరిగిపోయింది. ఒక సేవకునిగా నాకున్న మంట, ఆకలి మంటతో చెప్తున్నా, బాధ్యత కలిగి ఉండండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. నీరు పోసిన వాళ్ళకి నీరు ఇవ్వబడతాయి. ఆసక్తి కలిగిన వాళ్ళకి ఆశీర్వాదాలు కూడా ఆసక్తిగా దేవుడు ఇస్తాడు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం. దేవుణ్ణి ప్రేమించితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. బాధ్యత కలిగిన క్రైస్తవులుగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల బాధ్యత, కడుపును పుట్టిన పిల్లల పట్ల బాధ్యత, కట్టుకున్న వారి పట్ల బాధ్యత, సంఘం పట్ల నాకు బాధ్యత ఉండాలి, సేవకున్నైనా నా పట్ల మీకు బాధ్యత అనేది ఉండాలి. సంఘంలో ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి? బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత కొంచెం సహింపు ఉండాలి. అడిగిన కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, నీ తూర్పులు విడిస్తే విడిచావు కానీ దేవునికి దూరంగా వెళ్ళకూడదు. ఓర్చుకొని పట్టుదల కలిగి ఉండి దేవుడు మేలు చేస్తాడు. ఆ తర్వాత దప్పిక. దేవుని రాజ్యం కోసం మారిన వాళ్ళు మారటం కోసం దప్పిక కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చింది సంపూర్తి చేసే అప్పగించేటట్లుగా అప్పగింతల పని ఉండాలి. ఆఖరిది సమస్తమును దేవునికి మహిమకరంగా మనం చేసేవారిగా ఉండాలి. ఈ పగటికాల సమయంలో ఈ 7 మాటల ప్రకారం మన జీవితాలు దిద్దుకోవటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింప చేయునుగాక. కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. హృదయపూర్వకంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం, దేవా నా పరిస్థితులు ఎలాగునున్నాయ్యా, నా జీవితం ఎలాగునున్నదయ్యా, నీవు నాకు మేలు చేసే దేవుడవయ్యా. హృదయపూర్వకంగా దేవుని వేడుకుందాం. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితమును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితమును
నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. నాలోన ఏ మంచి చూచావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన అందరం పడదామా? చప్పట్లు కొడుచు కన్నులు మూసుకొని, పితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ చెప్తాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి, నీవో నా పక్షమై నన్ను. ఈ 45 రోజులు మన పక్షాన ఉన్న దేవుణ్ణి స్తుతించుదాం. మనసారా కన్నులు మూసుకొని చెప్తాం దేవునికి. ఆమేన్. స్వరమెత్తి పడదాం. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా. అవును యేసయ్యా, మా జీవితంలో చేదు అనుభవాలు మధురాలు కావాలయ్యా. నాలోన ఏ మంచి చూచావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి, ఓ ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి, బిగ్గరగా చప్పట్లు కొడుచు. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవో నా పక్షమై నన్ను దీవించగా, నీవో నా తోడువై నన్ను. అందరూ చెప్తాం మరలా. అవును యేసయ్యా, ఈ పగటి కాల సమయంలో పిల్లలను దీవించండి. నీవో నా పక్షమై నన్ను దీవించగా, నీవో నా తోడువై నన్ను నడిపించగా. నీవో నా పక్షమై నన్ను దీవించగా, నీవో నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవో నా పక్షమై నన్ను దీవించగా, నీవో నా తోడువై నన్ను నడిపించగా. నీవో నా పక్షమై నన్ను దీవించగా,
నడిపించగా జీవిల్తోను నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవిల్తోను నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ పగటికాల సమయంలో ఈ 45 దినాలు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం కూడా ఉపవాసాలలో గడపటానికి కృపించిన దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదాం నిండు మనసుతో. అందరం ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈ పగటికాల సమయంలో ఇన్ని రోజులు మనం అడిగిన ప్రార్థనాంశాలను నజరేయుడైన యేసు నామమున స్తుతి అంశాలుగా మార్చిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, కీర్తనీయుడా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పగటికాల సమయంలో మీ కృపను బట్టి, మీ దయా సంకల్పాన్ని బట్టి 2025 సంవత్సరంలో కూడా ఈ రీతిగా ఉపవాస దినాలలో కొనసాగటానికి కృపనిచ్చారు. నీవు మా పక్షమై ఉండి మమ్మల్ని దీవించుచున్నావు, మా తోడువై ఉండి మమ్మల్ని నడిపించావయ్యా. ఈ సంవత్సరం ఉపవాసాలు ముగించక మునిపే అద్భుతాలు చేశారయ్యా. దొరక కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం చేశారు. శరమంటి కుటుంబంలో మీ వాక్యానుసారమైన జీవితం ఇచ్చి ఒక అద్భుతాన్ని సృష్టించారు. అనేక మందిని బిడ్డలు లేని వారిని గర్భఫలాలతో మీరు ఆశీర్వదించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నైనా మీకు వందనాలు. అనేక మంది పిల్లలకి పరీక్షలలో ఘన విజయం ఇచ్చాం. ఉపవాసాలు ముగింపులోనికి వచ్చామయ్యా. మీ కృప తోడుగా ఉంచండి. నిండు దీవెన కలుగు చేయండి, మేలు చేయండి. విన్న మాటలు ప్రతి వారి వినికిడిలో ముద్రించి నీరు కట్టి ఫలింపు చేయండి. అలాగనే నిండు నెలలతో ఉన్న మా ప్రియ కుమార్తె సుధారాణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున నా బిడ్డకి క్షేమకరమైన సుఖమైన ప్రసవం కలుగునుగాక. ఎలాంటి తొందరపాటు లేని క్షేమకరమైన సుఖమైన కాన్పు కలుగునుగాక. తల్లి బిడ్డలకు నిండా ఆయుషారోగ్యాలు కలుగునుగాక. కావలసినవన్నీ దేవుడు సమకూర్చి మేలుకై దీవించునుగాక. గొప్ప దేవానికి. అలాగనే పెండిళ్ళకి వచ్చిన కుమార్తెలు కుమారులు ఉన్నారయ్యా. వారి వివాహాల పట్ల ఈ సంవత్సరం అద్భుతమైన కార్యం చేయండి, మేలు చేయండి. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి, కృప చూపండి. మౌనికాను జ్ఞాపకం చేసుకోనండి, జోషిరాణిని రెబుకాను జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే బేబీ పాల్ పెరిశీలను జ్ఞాపకం చేసుకోనండి. క్రాంతి ప్రసాదుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మీరు దీవించండి. అరుణ్ కీర్తనలను జ్ఞాపకం చేసుకోనండి, గర్భఫలంతో ఆశీర్వదించండి. అలాగనే మా ప్రభువా, ఇంకా ఎంతమంది అయితే బిడ్డల కొరకు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారి కోరికలన్నీ నెరవేర్చండి. మరి విశేషంగా నాయన అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించండి. శివబాబాయ్ కుటుంబంలో మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, శాంతిని జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే మా ప్రభు కాసిమును జ్ఞాపకం చేసుకోనండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డ బిడ్డలయ్యా, మీరు బాగు చేయండి అయ్యా, మీరు మేలు చేయండి అయ్యా, నిండు దీవెన దయచేయండి. రాజేష్ను జ్ఞాపకం చేసుకోనండి. అయినా వేమరపు రాజేష్ని, ఇంటూరు రాజేష్ని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి. ఇంకో మార్తమ్మక్కని జ్ఞాపకం చేసుకోండి, కందుల కోటయ్యని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల అనారోగ్యంతో ఈ సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డారు. మీ కుమారుడు మోహన్ దాస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. గాయములందుని చేతులు తాకండి. వారిలో ఒంటరైన వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని చెప్పిన దేవుడవయ్యా. ఘనకార్యాలు జరిగించారు, మేలు చేశారు. ఊహకు మించిన మేలులతో దీవించిన దేవుడు కృప చూపండి, వరిదెల చేయండి, సహాయం చేయండి. చేరి కూడి వచ్చిన ప్రతి వారిని దీవించండి. నాయన చిన్న వయసులో ఉన్న బిడ్డలు ప్రత్యేకించి మీ సన్నిధిలో మనం చేస్తున్నాం. ఈ ఉపవాసాల్లో మేలు చేశారు. మా బిడ్డ అనూష కొరకు, నాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అయ్యా. కలవరాలలో నుంచి ఆనందాన్ని పుట్టించే దేవుడు ప్రభు. అలాగనే చిన్న వయసులోనే బాధ్యత కలిగి జాగ్రత్తగా ఉండే బిడ్డలను ఇచ్చారయ్యా. శ్రావణిని బట్టి మీ సన్నిధిలో మనం చేస్తాం. నోరు తెరిచి తోలనాడక మౌనంగా ఉన్నదయ్యా. నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ సంవత్సరం ఉపవాసాలు చేస్తున్నామని కాదు, కానీ బిడ్డల జీవితాలలో
మీరు ఆచరించే పరిస్థితిని ఇచ్చినందుకు వందనాలు. నమ్మకంగా అనుదినం కనిపెట్టుకున్న నాగమ్మక్కను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. శేఖర్ గారు, కేసీఆర్ గారుల కుటుంబాన్ని దీవించి, పెళ్ళిడికి వచ్చిన బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంసోనుని, మహేష్ను, అలాగనే ఇందిరాను, అలాగనే మా ప్రభు మనోజ్ అనే బిడ్డని, అలాగనే గురవై కొరకును ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలు యేసు నామమున ఈ సంవత్సరం కుటుంబ జీవితాలకు వివాహాలతో దీవించబడుదురుగాక. ఏకాంగులైన వీరు సంసారులుగా యేసు నామమున దీవించబడుదురుగాక. కృప విస్తరించునుగాక, కృప బలపరుచునుగాక. అలాగనే సునీల్ని జ్ఞాపకం చేసుకుని నీ కుమారుడు తంగిరాల సునీల్ని కూడా దర్శించండి. వివాహం పట్ల కార్యం చేయండి. తన తల్లి, తన తండ్రి, తన తమ్ముడు కోరుకున్న రీతిగా బహుఘనంగా వివాహ కార్యం జరగటానికి సహాయం చేయండి. పరిస్థితులను అనుకూలపరచండి. కొల దావీదన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మేలు చేయండి అయ్యా. మరొకసారి దీవించండి. ఈ సంవత్సరం మీరు చేసిన మేలు, మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి నిండు మనసుతో మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి వారిని సంవత్సరం అంతా ప్రార్థన చేశాం. మరి ముఖ్యంగా ఈ 45 రోజులలో మానక ప్రతి కుటుంబం కోసం వేడుకున్నాం కదయ్యా. ప్రతి వారికి దీవెన దయచేయండి, మేలు చేయండి. యేసు నామమున మనసారా మీకు అప్పగిస్తూ, సువర్ణ భర్తను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేసి సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ వందనాలు. దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఈ సంవత్సరం ఈ రీతిగా ఈ ఉపవాస కూడికలు ముగించుకోవటానికి దేవుడు సహాయం చేశాడు.